ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు బి ఫారాలు అందజేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన పార్టీ అభ్యర్థులంతా ఆదివారం ఉదయం అమరావతిలోని తెదేపా కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అభ్యర్థులకు బి ఫామ్లు అందజేసి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అందరూ కృషి చేయాలని ప్రమాణం చేయించారు. ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న అప్పులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆస్తిలో వాటా పొందే హక్కు ఆడబిడ్డకు ఉంటుందని, చెల్లెళ్లకు కొసరు ఇచ్చి అది కూడా అప్పు ఇచ్చినట్లు కొందరు చూపిస్తారని విమర్శించారు. తామేదో చెల్లికి గిఫ్ట్ గా ఇస్తున్నామని బిల్డప్ ఇచ్చేవాళ్లు కూడా సమాజంలో ఉన్నారన్నారు. ఇంకొంతమంది వాటాగా ఇవ్వాల్సింది ఇవ్వకపోగా చెల్లికి కొసరిచ్చి అది కూడా అప్పు ఇచ్చినట్లు చూపించేవారు ఉన్నారన్నారు. ఇది వాస్తవమని మా కుటుంబం మొత్తానికి తెలుసని దేవుడికి తెలుసన్నారు. వివేక హంతకుడు అవినాష్ అని సిబిఐ చెప్తోందన్నారు. న్యాయం కోసం సునీత పోరాడుతోందని, మా పోరాటం ఆస్తి కోసం కాదు న్యాయం కోసం అన్నారు. భవిష్యత్తులో మాకు మా పిల్లలకు ఏమవుతుందో తెలియదు, మొండిగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నామని షర్మిల తెలిపారు. న్యాయ రాజధాని అంటే ఇదేనా అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. కర్నూలులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై విమర్శలు చేశారు. కర్నూలును స్మార్ట్ సిటీ చేస్తామన్నారు, కనీసం మంచినీళ్లు లేవన్నారు. 5 ఏళ్లలో ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా అని ఆమె ప్రశ్నించారు. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాగేసుకుంటున్నారని అన్నారు. చేసిన మోసం చాలదని ఇప్పుడు సిద్ధమని బయలుదేరారని అన్నారు. ప్రత్యేక హోదా అని మోసం చేసేందుకు సిద్ధమా, ఉద్యోగాలు ఇస్తామని మోసం చేయటానికా, దేనికి సిద్ధమని షర్మిల ప్రశ్నించారు. ఏపీలో ఉపాధి అవకాశాలు లభించక మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం బేతపూడిలో ఆమె పర్యటించారు. పూల తోటలో మహిళా కూలీలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి పూలు కోశారు. ముదిరాజులకు సీఎం రేవంత్ రెడ్డి చేసిన మేలేంటో చెప్పాలని మెదక్ భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రశ్నించారు. మెదక్లో సీఎం అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. తనకు గడీలు ఉన్నాయన్నారని, ఎక్కడున్నాయో చెప్పాలని నిలదీశారు. రేవంత్ రెడ్డి దుబ్బాక వస్తే తన ఇల్లు చూపిస్తానని తెలిపారు. సీఎం బాధ్యతాయుతంగా మాట్లాడాలని కోరారు. సాధ్యం కాని హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని రఘునందన్ రావు విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును కరీంనగర్ తరలించారు. తన తల్లి అనారోగ్య సమస్య కారణంగా బెయిల్ ఇవ్వాలని ఆయన కోరగా కోర్టు మధ్యంతర అనుమతి ఇచ్చింది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లి వద్ద కొద్ది గంటలు గడిపేందుకు వీలుగా ఆదివారం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అనుమతి మంజూరు చేసింది. ఎస్కార్ట్ వాహనాలతో ఆదివారం ఉదయం రాధాకిషన్ రావును తరలించారు. 2 ఎస్కార్ట్ వాహనాలు, భద్రతా సిబ్బంది, భోజనాలకయ్యే మొత్తం ఖర్చు 18,000ను ఆయన చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు ఈ నెల 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. మొదటి, 2వ సంవత్సరం పరీక్షా ఫలితాలను అధికారులు ఒకేసారి వెల్లడించనున్నారు. మరోవైపు 10వ తరగతి పరీక్షా ఫలితాలను ఈ నెల 30 లేదా మే 1న విడుదల చేసేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి.